గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇటీవల కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ రోజు అసెంబ్లీ లాబీలో కేటీఆర్ ని కలిశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానన్నారు కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇటీవల కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు ఆయన. అయితే ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్ ని కలిశారు. త్వరలోని కేసీఆర్ ను కూడా కలవబోతున్నట్లుగా చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. చాలా కీలకమైన పరిణామం తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఈ రోజు జరిగింది. ఇటీవలే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కండువా కూడా కప్పుకున్నారు. కానీ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో కేటీఆర్ తో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తానని తను కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి మాట వాస్తవమే, కానీ అక్కడ కంటే నాకు ఇక్కడే బీఆర్ఎస్ లోనే బాగుంది, ఇక్కడికే వస్తాను, మళ్ళీ బీఆర్ఎస్ లోకి తన సొంత గుడిలోకి వస్తానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. అయితే ఆయన ముందుగా ఈ పార్టీలోకి వచ్చేదానికంటే ముందుగా కేసీఆర్ ని కలుస్తానని, కేసీఆర్ తో కలిసి పూర్తి వివరాలు తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు ఇక్కడికి రావాల్సి వస్తుందని ఆ విషయాలన్నీ కూడా నేను పూర్తిగా చెప్తానని చెప్పడం జరిగింది. అయితే అసెంబ్లీలో మొదటి రోజు ప్రారంభమైనటువంటి మొదటి రోజు ఆయన సభకు వచ్చారు. ఆ తర్వాత ఆ బడ్జెట్ సమావేశం రోజు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు. కానీ ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాకుండా వెనక రోలో కూర్చుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు 10 మంది కూడా వెనక రోలో కూర్చున్నారు. ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం సియరి, దానం నాగేందర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెనక రోలో కూర్చున్నారు. అయితే ఈ రోజు సడన్ గా అసెంబ్లీలోకి వచ్చినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేరుగా అసెంబ్లీ లాబీలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో కేటీఆర్ తో కలిసి అసెంబ్లీ లాబీలో ఉన్న కేసీఆర్ కు ఇచ్చినటువంటి ఆయన గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా కేటీఆర్ తో కలిసి ఆయన ఈ విషయం చెప్పారు. అందరూ సాధారణంగా కేటీఆర్ తో కలిసి జనరల్ గా కలిశారనుకున్నారు, కానీ కేటీఆర్ తో పాటు వాళ్ళ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్ళడం, కేటీఆర్ తో భేటీ అవ్వడం, అది కూడా మళ్ళీ కేసీఆర్ ని కలుస్తానని చెప్పడం. దీంతో అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మళ్ళీ మా పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ విధంగానే అక్కడ ఇమడం లేరు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇమడం లేరు, బీఆర్ఎస్ లో చేరినటువంటి గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లోకి వస్తారనే విధంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అసెంబ్లీ లాబీలో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. అక్షయ. ఓకే సతీష్.